కీర్తి సురేష్ చిత్ర పరిశ్రమలో ఎలాంటి పాత్రలోనైనా సరే నటనతో సత్తా చూపించగలరు. తమిళ హీరో సూర్య కూడా ఆ కోవాకు చెందిన నటుడిగానే గుర్తింపు ఉంది. అయితే సూర్యతో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ కీర్తి వదులుకుందని వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత కీర్తి మళ్ళీ బిజీ అవుతోంది. బాలీవుడ్లో తన మొదటి సినిమా బేబీ జాన్ నిరాశపరిచినప్పటికీ మళ్ళీ అక్కడే మరో ఛాన్స్ దక్కించుకుంది. కీర్తి కోసం ఇప్పటికే పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెతో చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థ విధానంపై బాలీవుడ్లో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారు. నటుడు రాజ్ కుమార్ రావుతో కలిసి కీర్తి నటించనున్నట్లు సమాచారం. సెక్టార్ 36 ఫేమ్ ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా కీర్తి సురేష్ నటించే ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో తమిళం, తెలుగు భాషల్లో సూర్య నటిస్తున్న 46వ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఆమెను వరించిందట. అయితే ఆమె విజయ్ దేవరకొండకు జంటగా నటించనుండడం వల్ల సూర్యతో కలిసి నటించే ఛాన్స్ ను వదులుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతనో తెలియాల్సి ఉంది. మొత్తం మీద కీర్తి పెళ్లి తర్వాత మళ్ళీ బిజీ అవుతున్నారన్నమాట. కాగా ఈమె ఇంతకు ముందు సూర్యకు జంటగా గ్యాంగ్ అనే సినిమాలో నటించారు. వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న సూర్య వరుస సినిమాలతో బిజీగా కూడా ఉన్నారు. రీసెంట్గా రెట్రోతో మెప్పించిన ఆయన తాజాగా మరో సినిమాను మొదలుపెట్టారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించనున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. సార్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో సౌత్ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రను వెంకీ అట్లూరి వేశారని చెప్పవచ్చు.